ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓటర్లు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యువత కొత్తగా ఓట్లని పుట్టించుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే జగన్మోహన్ రెడ్డికి ఈ కొత్త ఓటర్ల భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఖచ్చితంగా ఉంటుంది ఆ సమస్య. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి నోట్లోనూ నానుతున్న మాట ఏంటంటే, మన రాష్ట్రంలో ఉపాధి లేదు, మన రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, మనము వాచ్మెన్ ఉద్యోగం చేసుకోవాలంటే కూడా హైదరాబాద్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా వలస ఎందుకు వెళ్తారు? ఒక మంచి ఉద్యోగం ఉంటే వెళ్తారు. కానీ వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటానికి కూడా వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. ఇళ్లల్లో పనులు ఏమన్నా చేసుకోవటానికి కూడా పిల్లల్ని ముసలి వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వీళ్ళు ఇళ్ళు వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి ఉంది అనేది అందరికీ జగమెరిగిన సత్యం. మీకు ఇంకా కావాలి అంటే కనుక నెల చివరి రోజు అంటే 31, 1, 2, 3 ఆ 3 రోజుల పాటు విజయవాడకిన్ను అంటే ఆంధ్రప్రదేశ్కిన్ను హైదరాబాద్కి జరిగే రాకపోకల గురించి కనుక మీరు ఒకసారి వాకప్ చేస్తే మీకు అర్థమైపోతుంది. పైగా ఇంకొకటి ఏం చేస్తున్నాడు అంటే, మొన్న మన అపసాని రాజేష్ గారు కూడా పెన్షన్ల గురించి ఒక వ్యాఖ్యానం చేశారు. ఏంటి అంటే, ఇంతకుముందు 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది, ఎక్కడైనా తీసుకునే అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఊరు పక్కన ఏదైనా జిల్లా కేంద్రంలో ఉన్నారనుకోండి, అక్కడైనా తీసుకోవచ్చు. లేదు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఏదో పిల్లల దగ్గరికి వచ్చో, లేకపోతే ఆరోగ్యం బాగలేకొచ్చో, లేకపోతే పిల్లలకు సహాయకారులుగా వచ్చే తల్లిదండ్రులు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే 3 నెలలకు ఒకసారి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేవాళ్ళు. ఈ పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఏ నెలకైనా తీసుకోవాల్సిందే ఆ పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా దుర్మార్గం అన్నమాట. అయితే అందుకే నెల నేను చెప్పింది అందుకు ఎంతమంది వచ్చిపోతున్నారు. పైగా వీళ్ళకి వచ్చే పెన్షన్లో 3000 పెన్షన్ అనుకోండి ఇచ్చేది, ఛార్జీలకి ఎంత పోతాయి? వాళ్ళ నోటికాడ కూడు తీయటంలో వాళ్ళకి పెన్షన్లు ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలు చూడొచ్చు, అన్ని మార్గాలు జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు. అసలు ఒక వ్యక్తి పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అనేది కూడా ఒక ప్రశ్న. నువ్వు ఉపాధి గురించి నువ్వు ఆలోచించలేదు. ఒక ఫ్రెష్గా 22 ఏళ్ల కుర్రాడు, 22 ఏళ్ల అమ్మాయి చదువు అయిపోయింది, నేనేం చెయ్యాలి అంటే, ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న ఉద్యోగం ఉంది అనుకోండి, ఒక 10,000 ఉద్యోగం ఉందనుకోండి, ఒక 15,000 ఉద్యోగమో 20,000 ఉద్యోగమో హైదరాబాద్లో వచ్చిద్దు అనుకోండి, వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారు? 10,000 ఉద్యోగానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు, లేదు మన ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అనుకుంటారు. నీకు ఆ ఉపాధి లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు తడ దగ్గర శ్రీ సిటీ ఉంది, ఐడియా ఉండే ఉంటుంది మీకు. ఆ శ్రీ సిటీలో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో. ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చదువు సంధ్యలతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో నుంచి 2 వెళ్ళి పనిచేసుకునేవాళ్ళు. ఇలాంటివి నువ్వు రాష్ట్రం అంతా ఏర్పాటు చేసున్నావు అనుకోండి, ఎలా ఉండేది? ఉపాధి లేకపోమట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఓటర్లకి ఉద్యోగాలు లేవు, ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఏం చేయాలి వీళ్ళు? ఇది పరిస్థితి. అందుకే ఇది దృష్టిలో పెట్టుకుని జగన్ రెడ్డి ఏం చేశాడంటే, తనకి ప్రాబల్యం ఉన్న ప్రతి చోట 20,000, 30,000, అత్యధికంగా 30,000. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో 35,000 ఓట్లు, దొంగ ఓట్లు చేర్పించారు, కొత్త ఓట్లు. మరి కొత్త ఓట్ల భయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? అతనే గనక క్రియేట్ చేస్తే. అతను కొత్త ఓట్లు ఈ కొత్త వాళ్ళని కాదు చేర్పించింది. ఓటు వచ్చేవాడు ఎట్లాగో ఓటుకి అప్లై చేసుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉన్నాయి అన్నారు. ఈ నియోజకవర్గంలో ఓటు ఉంటుంది, మళ్ళీ ఆ పక్క నియోజకవర్గంలో ఓటు ఉంటుంది.
మళ్ళీ అప్లై చేసుకునేది కూడా ఒకే కాలం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఒక మనిషికి ఒకటి మించిన ఓట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు. అవును, అలా సృష్టించారా? అలా సృష్టించారు. ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నాం కదా మనము, ఆధార్ లింక్ ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? ఇందుకే చేయలే. సాక్షాత్తు సజ్జల ఫ్యామిలీకి మంగళగిరిలో ఓట్లు, అలాగే ఆ పక్కన ఇంకొక నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయని చెప్పి పేపర్లో వచ్చింది విత్ ప్రూఫ్స్. ఎందుకు చేశారు అంటే సజ్జల ఓట్లే అట్లా ఉన్నాయి అని అంటే, ఇంత ప్రామినెంట్ ఫెలో ఓట్లే ఉన్నాయి అంటే మామూలు వాళ్ళు 2 చోట్ల ఎందుకు అప్లై చేసుకోరు? అయితే ఏం చేశారు అంటే, ఒక 4 గంటలు 3 గంటలు ప్రయాణ సమయం ఉన్న ఓట్లు నియోజకవర్గాలు పక్క పక్కనే ఉంటాయి. ఆ నియోజకవర్గంలో ఓటు ఉంటుంది, ఈ నియోజకవర్గంలో ఓటు ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఓటేసి గబగబా బయలుదేరి ఆ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఇంకొక ఓటు వేసుకునేటట్లు. అసలు వీళ్ళు నిజంగా ఈ ప్రాంతం ఓటర్లు అవునా కాదా అని తేల్చడానికి ఓట్లు చేర్చే యంత్రాంగం ఎంత అయితే చేసిందో తెలుగుదేశం, ఈ ఓట్లు పట్టుకుంటానికి అంత యంత్రాంగం చేయాల్సి వచ్చింది. అది వీళ్ళు ప్రతి ఊర్లోనూ, ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా అసలు చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడానికి మించిన దుర్మార్గాలు బయట జరుగుతున్నాయి, కార్యకర్తలారా ఫస్ట్ అది చూసుకోండి అని. ఏంటంటే ఆ సందట్లో సడేమియాలాగా వీళ్ళు ఆ టైంలో ఓట్లు ఎక్కువ చేర్పించారు. ఎవరైతే గ్రామ శాఖలు బలంగా ఉన్నాయో తెలుగుదేశానికి, వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకొని ఆ సిస్టమ్ ప్రకారం కొత్త ఓటు ఏదొచ్చింది చూసి ఆ కొత్త ఓటు ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ మనిషి ఉన్నాడా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఈ చెత్త అంతా బయటకు వచ్చింది. ఎందుకు చేశాడు ఈ పని అంటే, వాళ్ళు పెద్ద వయసుల వాళ్ళే, అప్పుడే ఓటు వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు అప్పుడే ఓటు వచ్చిన వాళ్ళు ఎంతో కొంత టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్తో ఉంటారు. ఆ టెక్నాలజీ ఎవరు చేయగలుగుతారు, ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటుంది, అసలు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని తెలియనంత అమాయకులు ఎవరు ఉండరు కదా. ఆ అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం అని చెప్పి చెప్తున్నారు. మనకి రాజధాని లేకుండా అయిపోయింది. రాజధాని ఉండుంటే గనక మనకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి కదా, రాజధాని నడుస్తూ ఉంటే పనులు నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం ప్రాజెక్టు గురించి అందరూ ఎందుకు ఉరుకులాడుతున్నారు? అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నీళ్ళు వస్తే, వ్యవసాయం వస్తే, మనం వ్యవసాయ దేశంగా ప్రాంతంగా మనం బలపడతాం. బలపడితే కనీసం మన పిల్లలనైనా మనం చదివించుకోగలుగుతాము అని. అలాగే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేట్ పరం చేశారనుకోండి, ఈ రోజుకి అక్కడ భూములు ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ సందట్లో ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేసేసారనుకోండి, ఇంక వాళ్ళ భూమి ఇచ్చిన వాళ్ళ త్యాగం ఏం కావాలి చెప్పండి? మనం అన్నిసార్లు భూమి ఇచ్చిన వాళ్ళని డబ్బులతోనే కొలవలేం కదా. భూమిని వదులుకుంటున్నారు అంటే అంతకుమించి వాళ్ళకి లాభం చెయ్యాలి కదా మనము. ఇట్లాంటి ఏమీ జరగలేదు కదా. ఇవన్నీ మనకు అసలు అన్నిటినీ మించి యూత్ ఏం ఆలోచిస్తుంది వాళ్ళ అంటే, రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మంది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుందండి. మీకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఉంటే వాళ్ళని ఏమంటారు చెప్పండి? అనాథలు అంటారా లేదా? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటారు. ప్లాట్ఫామ్ అంటారు కదా. ఇవాళ ఆంధ్ర ప్రజల పరిస్థితి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఎందుకైంది? రాజధాని లేదు కాబట్టి మనకి. మరి ఈ పరిస్థితుల్లో ఈ దొంగ ఓటర్లని చేర్పించుకున్నది ఎవరైతే కొత్త ఓటర్లు ఉంటారో, ఈ కొత్త ఓటర్ల సునామీ తనని ఎక్కడ ముంచేస్తుందోనని చెప్పి దానికి కౌంటర్ యాక్షన్ కింద దొంగ ఓట్లు చేర్పించుకున్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ చాలా చోట్ల దొంగ ఓట్లని తొలగించారు. అంటే వీళ్ళు కంప్లైంట్లు చేయటం, తొలగించడం జరిగిపోయింది. కానీ కొత్త ఓటర్లు అయితే తొలగించలేరుగా, నిజమైన ఓటర్లను తొలగించలేరుగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి గొంతులో పచ్చెలక్కబడింది. అది ఇప్పుడు ఆయన బాధ. నేను ఇంత కష్టపడి 30,000 ఓట్లు, 15,000 ఓట్లు, 10,000 ఓట్లు కష్టపడి ఆధార్ కార్డులు పెట్టి నేను జాయిన్ చేస్తే, అవి కాస్త ఇప్పుడు తీసేస్తే, ఇప్పుడు తీసేయని ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే నిజమైన నికార్సైన ఓట్లు, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఇంకెంత ఫైర్తో ఉంటారు. ఆ ఫైర్తో ఉన్నవాళ్ళు నాకు ఓటు వేయరు ఖచ్చితంగా. అందుకు భయపడతారు.